Hi, this is Suraj Sriram, political analyst and cine critic and analyst. కొండా సురేఖ తెలంగాణ మంత్రి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. సరే పాపం ఆవిడకైతే అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆవిడని ట్రోలింగ్ బాగా భయంకరంగా ట్రోలింగ్ చేశారు. భయంకరంగా ట్రోలింగ్ చేయడం అంటే వరస్ట్గా ట్రోలింగ్ చేశారు. బీజేపీకి సంబంధించిన రఘునందన్ రావు గారు మొన్న ఏదో చిన్న ఫంక్షన్లో ఒక ఏమంటారు దాన్ని, గాంధీ గారి దండలాగా ఉంటుంది కదా, నూలు దండ. ఆ నూలు దండని ఆవిడ మెడలో వేశాడు. అదే సందర్భం అది. ఆవిడ సన్మానిస్తున్నట్లాగా ఆ దండని వేస్తే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్లాగా ఒక వర్గం మీడియా ఏదైతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. వీళ్ళకి షాదీ ముబారక్ తోఫా ఇచ్చారా అని చెప్పి ఆ ఫోటో పెట్టి వేశారు. సో దానికి ఆవిడ చాలా బాధపడింది. జెన్యూన్, ఆవిడ బాధపడడంలో ఏమాత్రం తప్పులేదు. దానికి రఘునందన్ రావు గారు కూడా ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయడం కరెక్ట్ కాదని చెప్తూనే తన వల్ల ఇబ్బంది పడినందుకు తను కూడా సారీ చెప్తున్నానని చెప్పి రఘునందన్ రావు గారు, పెద్ద మనిషి రఘునందన్ రావు గారు సారీ చెప్పడం జరిగింది. బీజేపీ ఎంపీ ఆయన సారీ చెప్పాడు. తర్వాత హరీష్ రావు గారు, బీఆర్ఎస్ సంబంధించిన హరీష్ రావు గారు కూడా దీనికి బాధపడి అరే చాలా తప్పు జరిగింది, ఆడవాళ్ళని మనం గౌరవించాలని చెప్పి మాట్లాడి ఆయన కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే వాస్తవంగా ఇదంతా బీఆర్ఎస్ శ్రేణులే చేశాయని చెప్పి ఇప్పుడు కొండా సురేఖ గారి ఆగ్రహం. దీనికి తోడు ఏంటంటే హరీష్ రావు గారు దీని మీద సారీ చెప్పాడు, పెద్ద మనిషి తరహాగా, మంచి హృదయం ఉన్న మనిషిలాగా. అసలు కేటీఆర్ దీని మీద ఎందుకు స్పందించలేదు అని చెప్పి ఆవిడకి కేటీఆర్ మీద ఆగ్రహం వచ్చింది. ఆ ఆగ్రహం ముందు ఆవిడని ట్రోల్ చేసే వాళ్ళ మీద, ఆవిడ ట్రోల్ చేస్తున్న వాళ్ళలో నుంచి దానికి కారణం అసలు కేటీఆర్ అనే దానివల్ల కేటీఆర్ మీదకి ఈవిడ ఆగ్రహం మళ్ళింది. ఈ ట్రోల్ చేసిన వాళ్ళల్లో కొన్ని అకౌంట్లేమో కొన్ని దుబాయ్లోనూ అక్కడ ఉన్నాయంట, కొన్ని ఏమో తెలంగాణలో ఉన్నాయి. సో వీటిని పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పింది. సరే, అంతవరకు బాగుంది. అసలు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని చెప్పి ఆయన మీద అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది. ఆ అగ్గి మీద గుగ్గిలం అవ్వడంలో భాగంగా కేటీఆర్ డ్రగ్గిస్టు, ఆయన డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా సినిమా హీరోయిన్లకి డ్రగ్స్ అలవాటు చేశాడు. సినిమా హీరోయిన్లకి డ్రగ్స్ అలవాటు చేయడం మాత్రమే కాకుండా ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళందరినీ వాడుకున్నాడు. అసలు సమంత నాగచైతన్య ఇన్నిటికన్నా ఇంకా దారుణంగా ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ ఇబ్బంది కలిగించిన అంశం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ అందరికీ ఇబ్బంది కలిగించిన అంశం ఏంటంటే, నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కారణమే అసలు కేటీఆర్. మరి కేటీఆర్ ఏం చేశాడంటే, కన్వెన్షన్ సెంటర్ని కూల్ చేయకుండా ఉండాలంటే సమంతాన్ని నా దగ్గరికి పంపించాలి అని చెప్పి నాగార్జున అడిగాడు. నాగార్జున అండ్ ఫ్యామిలీ, నాగార్జున మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి సమంతాని కేటీఆర్ దగ్గరికి వెళ్ళమన్నారు. సమంత దానికి ఒప్పుకోలేదు. అందుకని ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి అమ్మాయిని బయటికి పంపించారు. ఇది ఓపెన్ సీక్రెట్ మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అని కూడా ఆవిడ చెప్పింది. సరే, దీనికి తోడు ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పింది. ఈ హీరోయిన్లందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్, ఈ గోలంతా రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా 2-3 సార్లు వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ గోలంతా నాకు ఎందుకని పెళ్లి చేసేసుకుని అసలు తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది అమ్మాయి. అలా ఇంకొంతమంది కూడా పెళ్ళిళ్ళు చేసేసుకుని వెళ్ళిపోతున్నారు. అసలు ఇండస్ట్రీలో ఉండకుండా ఈ ఇండస్ట్రీతో మాకు వద్దురా బాబు, ఈ గోలంతా, ఈ డ్రగ్స్, ఈ గోల, ఈ బ్లాక్ మెయిల్లు, ఈ వాడుకోవడాలు, ఈ గోలంతా ఎందుకని వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని కూడా మాట్లాడినారు. సరే, రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు దాకా పెద్దగా స్పందించింది అక్కడ కనబడలేదు. కానీ నాగార్జున ఫ్యామిలీ ఇమ్మీడియట్గా అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. నాగార్జున చాలా సీరియస్ అయిపోయి ఇమ్మీడియట్గా మీరు వెనక్కి తీసుకోవాల్సిందే, ఈ వర్డ్స్ వెనక్కి తీసుకోవాలి, మా ప్రైవసీకి మీరు ఇబ్బంది కలిగిస్తున్నారు, ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయి, మీరు వాటిలో కలిగించుకోవడం ఏంటి, మీకు రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి తప్ప సినిమా ఇండస్ట్రీ వాళ్ళని దీంట్లోకి లాగడం అనేది కరెక్ట్ కాదు, ఇమ్మీడియట్గా మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని చెప్పారు నాగార్జున గారు. అలాగే కాంగ్రెస్ వాళ్ళకి అన్అఫీషియల్గా ఆయనకి అందరికీ కంప్లైంట్లు కూడా చేసినట్టున్నారు. అమల రియాక్ట్ అయిపోయింది. అసలు నువ్వు ఆడదానివైనా కాదా అని చెప్పి అమల రియాక్షన్ అయిపోయింది. దాని తర్వాత సమంత రియాక్ట్ అయింది. సమంత రియాక్ట్ అయ్యి మీరు నన్ను ఎందుకు రాజకీయాల్లాగా లాగుతున్నారు, నేను ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నాను, అసలు నా విడాకులకి రాజకీయాలకి ఏం సంబంధం లేదు, మేమిద్దరం మ్యూచువల్గా ఒక మాట అనుకునే విడిపోయాం, మేము మ్యూచువల్గా విడిపోయాం,
అందువల్ల నన్ను ఈ రొంపిలోకి లాగొద్దు, నేను చాలా కష్టపడి పైకి వచ్చిందానని ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ట్వీట్ చేసింది. ఇదంతా ఇలా ఉంటే నాగార్జున గారు మొత్తం సినిమా ఇండస్ట్రీలో అందరినీ కూడా ఇక వెనక నుంచి చేసినట్టున్నారు. మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా దీనికి రియాక్ట్ అవ్వడానికి సిద్ధపడిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి వచ్చింది. సార్ కేటీఆర్ గారు ఎలాగో రియాక్ట్ అయిపోయాడు అనుకోండి, నేను నీకైనా ఫ్యామిలీలు ఉండేది, మాకు ఫ్యామిలీలు ఉండవా, నేను నీకు అలా దండేశారని నేను ఏదో ట్రోల్ చేశారని చెప్పి మా మీద ఏడుస్తున్నావు, నాన్న ఎన్ని మాటలు అన్నావు, నాకు ఫ్యామిలీలో ఉండదా, నా ఫ్యామిలీ బాధపడరా నువ్వు అన్న మాటలకి అని చెప్పి కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యాడు. అక్కడ అది అంత రాజకీయం నడుస్తుంది. ఈ రాజకీయానికి అసలు ఎవరికి ఇబ్బంది లేదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు, ఏమైనా సరే కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. సీతక్క కూడా బయటకు వచ్చింది. సీతక్క బయటకు వచ్చి కొండా సురేఖని ట్రోల్ చేయడం అనేది రాంగ్ అని చెప్పింది. తను కూడా అంతకుముందు ట్రోల్ చేశారు ఇలాగే బీఆర్ఎస్ వాళ్ళు. ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుంది, అంతా సరైన పని కాదని చెప్పి వాళ్ళు దాడి చేశారు. అట్నుంచి బీఆర్ఎస్ నాయకులందరూనేమో కొండా సురేఖ మీద ప్రెస్ మీట్లు పెట్టేసి నువ్వు అసలు ఆడదానివేనా కాదా, నువ్వు ఒక ఆడదాని అయ్యుండి ఇంకొక ఆడదాన్ని అట్లా అంటావా, ఇంకో ఫ్యామిలీని అట్లా అంటావా అని చెప్పి వాళ్ళు. ఇదంతా ఒక ఎత్తు. ఈ రాజకీయంలో ఎవరు ఏదన్నా కూడా పెద్ద డ్యామేజ్ ఎవరికి ఉండదు. వాళ్ళకి ఎంత నెగిటివ్ ట్రోలింగ్ వస్తే కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ పాలిటిక్స్లో. కానీ ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక మాటలు మాట్లాడారో, ప్లస్ సరైన ఆధారాలు కూడా లేకుండా మంత్రిగా ఉండి మళ్ళీ మాట్లాడారో కొండా సురేఖ్ గారు, అది బూమరాంగ్ అయిపోయింది. బూమరాంగ్ అయిపోయి టోటల్ ఎవరినైతే అన్నారో వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. దాని కాకుండా సినిమా ఇండస్ట్రీ ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ కూడా రియాక్ట్ అవుతుందో అన్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు కొత్తగా పీసీసీ అధ్యక్షుడు అయిన మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఈ కొండా సురేఖ్ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా నువ్వు సారీ చెప్పు అని చెప్పి దాని మీద వివరణ ఇవ్వు అన్ని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా కొండా సురేఖ్ గారికి కూడా అర్థమైంది ఏం డ్యామేజ్ జరిగిందో. తను కూడా వెంటనే నా ఉద్దేశం అది కాదు, సమంత బాధపడి ఉంటే కనుక ఐఎమ్ సారీ, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు చెప్పడమే నా ఉద్దేశం తప్ప సమంత ఎలా కష్టపడి పైకి వచ్చిందో అమ్మాయి జీవితం అనేది నాకు కూడా ఇన్స్పిరేషను అని చెప్పింది. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా. కొండా సురేఖ్ గారు సారీ చెప్పారు కాబట్టి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిద్దాం. ఆవిడ అలా మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఇంకో వాళ్ళ ప్రైవసీలోకి మనం దూరకూడదు, కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడి ఆవిడ ఎలాగా సారీ చెప్పారు కాబట్టి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిద్దాం అని చెప్పడం జరిగింది. ఈ వివాదాన్ని ఇక్కడ ముగిస్తారా ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. 90% ముగించేస్తారు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ దూరం వెళ్ళిన కొద్దీ ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎవరైతే దీన్ని రెచ్చగొడదామని ప్రయత్నం చేస్తున్నారో అందరూ సమంతకే సపోర్ట్ ఉంటారు. సమంతకి ఇలాంటి పరిస్థితి రావడానికి ఎవరైతే కారణం ఉంటారో వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీని ఎగదోయచ్చు. కానీ సినిమా ఇండస్ట్రీ ఎంత ఎగదోసిన కొద్దీ అసలు సమంత చుట్టూతా వెళ్తుంది. మొత్తం మ్యాటర్ అంతా కూడా డ్రగ్స్ సమంత ఈ వ్యవహారంలోకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ వీళ్ళందరూ ఇబ్బంది పడతారు. సో అందువల్ల ఇక్కడి నుంచి ఇక్కడ ముగించేస్తారు. ఏదేమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దీని మీద రెస్పాండ్ అయ్యారు, రాజకీయ నాయకులు కొంతమంది రెస్పాండ్ అయ్యారు. గతంలో నుంచి అసలు సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న ఒక చరిత్రని, నడుస్తున్న ఒక కథని, అది అఫీషియల్ కథ అని చెప్పి ఇప్పుడు కొండా సురేఖ్ గారు దాన్ని అనౌన్స్ చేయడం అనేది ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్. ఈ వివాదం ఎక్కడితో సమసిపోవచ్చు, కానీ ఆవిడ ఒక మంత్రిగా ఉండి ఒక అఫీషియల్ స్థాయిలో ఉండి ఆ కథని చెప్పడం అనేది, ఒక ఫ్యామిలీ మీద ఆ కథని చెప్పడం అనేది అది అంత తొందరగా ముద్ర పోతుందని నేనైతే అనుకోవట్లేదు. ఆ ముద్ర మాత్రం అలా ఏదైతే ఆ కథ ఉందో అది ఇప్పుడు మంత్రి గారే చెప్పడం వల్ల అది ఒక అఫీషియల్ కథలాగా అయిపోయింది. వాస్తవం జరిగిందా లేదా అనేది అది వేరే విషయం, అది ఎవరికి తెలియదు. అంటే లోపల లోపల అన్నీ బయటకు వచ్చి ఏదైనా నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్లో చాలా సీరియస్గా వెళ్ళి కేటీఆర్ గారి అరెస్టుల దాకా వ్యవహారం వెళ్ళి ఎప్పుడో సంగతి, అప్పటిదాకా ఈ వ్యవహారాలు ఏం బయటకు వచ్చే అవకాశం లేదు ఒకవేళ నిజంగా జరిగి ఉంటే. అయినా జరిగిందా జరగలేదా అనేది కాదు, ఇప్పుడు ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటంలో ఇది ఒక అఫీషియల్ కథలాగా అయిపోయింది పరిస్థితి. మరి ఈ అఫీషియల్ కథ ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీకి ఎంత డ్యామేజ్ చేస్తుంది రాబోయే రోజుల్లో అనేది చూడాలి. ఎందుకంటే నాగ చైతన్యకి మళ్ళీ పెళ్లి కోసం అని చెప్పి ఎంగేజ్మెంట్ అయిపోయింది.
ఆ పెళ్ళి ఎలాగో ఉండదు, అది కూడా పెళ్లి పెటాకులు అయిపోతుందని వేణుస్వామి లాంటి వాళ్ళు చెప్పేశారు. సరే, ఒక పక్క ఆ టెన్షనే ఉంటే అసలు ఈవిడ చెప్పిన అఫీషియల్ కథ ప్రకారం తన ఇంట్లో మనిషిని విక్టిమ్గా చేయడానికి నాగార్జున గారు కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రయత్నించారు అన్న మాట ఏదైతే వచ్చిందో, దాన్ని ఇప్పుడు నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న పెళ్లి కూతురు తాలూకా ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే ఒకవేళ నిజంగా సమంతకు అన్యాయం జరిగిపోతే ఆ రోజున రేపొద్దున మన పరిస్థితి ఏంటి, మన అమ్మాయి పరిస్థితి ఏంటని వాళ్ళు అనుకుంటే అప్పుడేంటి పరిస్థితి? ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడోనే అఖిల్కి కూడా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి తర్వాత వాళ్ళిద్దరు కాదనుకుని విడిపోవడం జరిగింది. ఈ విడిపోవడం అనేది చాలా కామన్గా ఉంది ఫ్యామిలీ. నాగార్జున గారు సరే అది అఫీషియల్గా విడిపోయారు, తర్వాత అమల్ గారిని చేసుకున్నారు, సరే అది వేరే, అది అయిపోయింది. అఖిల్ ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళు కాదనుకుని విడిపోయారు. నాగ చైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకుని మళ్ళీ ఇప్పుడు ఇంకో ఎంగేజ్మెంట్లోకి వచ్చాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ మొత్తం వ్యవహారం, ఈ డ్రగ్స్, ఈ సమంతనే వేరే దగ్గరికి వెళ్ళమని అడగటం లాంటి మాటలు ఏవైతే వచ్చినాయో ఇవి అవతల ఫ్యామిలీ మీద ఇప్పుడు నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న పెళ్లి కూతురు తాలూకా ఫ్యామిలీ మీద అని ఎఫెక్ట్ చూపిస్తాయి ఏంటి తెలియదు మనకి. కానీ ఓవరాల్గా నాగార్జున ఫ్యామిలీకి పక్కన ఒక క్వశ్చన్ మార్క్ని ఖచ్చితంగా కొండా సురేఖ్ గారు పెట్టేశారు. సారీ చెప్పడాలు సరే, ఓకే అంటే ఓకే అనేసుకోవడాలు వేరే విషయం, కానీ నాగార్జున ఫ్యామిలీ పక్కన కొండా సురేఖ్ గారు అఫీషియల్గా ఒక క్వశ్చన్ మార్క్ని పెట్టేశారు. ఈ క్వశ్చన్ మార్కు ఆ ఫ్యామిలీ యొక్క గుడ్ విల్ని ఎంత దెబ్బతీస్తుంది, రాబోయే రోజుల్లో ఆ ఫ్యామిలీలో ఏమేమి జరుగుతాయి ఏంటి అనేది అవన్నీ ఏం జరుగుతుందో తెలియదు. కానీ డ్యామేజ్ మాత్రం జరిగింది. అటు పక్కన కన్వెన్షన్ సెంటర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎడిదిరిగి పడిపోయింది. మరి దానికిను కేటీఆర్ గారికి ఏమైనా సంబంధం ఉందా లేదా అది ఎవరికి తెలియని విషయం. కొండా సురేఖ్ గారు చెప్పారు కాబట్టి అందరికి దృష్టిలోకి వచ్చింది. ఇప్పుడు కన్వెన్షన్ సెంటర్ పోయింది. సమంత గారు పాపం ఆవిడ నాగార్జున గారి ఫ్యామిలీ నుంచి దూరమైంది. వీటన్నిటికి కారణాలు వేరే వేరే అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు అవన్నీ. కొండా సురేఖ్ గారు వీటిని కలిపి చెప్పారు కాబట్టి వీటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అటు అది పోయింది, కన్వెన్షన్ సెంటర్ పోయింది, ఇటు సమంత గారు నాగ చైతన్య ఫ్యామిలీలో నుంచి నాగ చైతన్య లైఫ్లోంచి వెళ్ళిపోయారు. మొత్తానికి నాగార్జున ఫ్యామిలీకి డ్యామేజ్ జరిగింది. అటు కన్వెన్షన్ సెంటర్ పోవడం వల్ల ఒక డ్యామేజ్, సమంత విడాకులు తీసుకుని వెళ్ళిపోవడం వల్ల ఒక డ్యామేజ్, తర్వాత ఎంగేజ్మెంట్ అవ్వగానే కొత్తగా ఎంగేజ్మెంట్ నాగచైతన్యం చేసుకోగానే వేణుస్వామి ఈ విడాకులు అయిపోద్ది, ఇది కూడా ఒకవేళ పెళ్లి జరిగినా కూడా విడాకులు అయిపోద్ది అని చెప్తే అదొక డ్యామేజ్. ఇప్పుడు కొండా సురేఖ్ గారి ఫ్యామిలీ, కొండా సురేఖ్ గారు మాట్లాడిన దాని తర్వాత పూర్తి డ్యామేజ్. నాగార్జున ఫ్యామిలీకి మాత్రం చాలా 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 బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది. నిజంగా నాగార్జున గారు ఇప్పుడు ఆయన దేవుడిని నమ్ముకుంటే మళ్ళీ ఏ దేవుడి దగ్గరికి మొక్కుకోవాలి, లేకపోతే ఒకవేళ దేవుళ్ళు నమ్మకపోతే దీనికి పరిహారం ఏం చేసుకోవాలి, ఏంటి దీనికి ఏం ఆలోచించుకోవాలి, ఏం స్ట్రాటజీ ప్రకారం మళ్ళీ తన గుడ్ విల్ని, తన ఫ్యామిలీ గుడ్ విల్ని మళ్ళీ ఎలాగా ఈ సినిమా ఇండస్ట్రీలో పెంచుకోవాలన్నది పెద్ద టాస్క్ ఇప్పుడు నాగార్జున గారు. ఒకవేళ దేవుళ్ళని నమ్మేట్లయితే ఏ పరిహారాలు చేసుకోవాలి ఏంటి అవన్నీ చూసుకోవడం బెటర్ ఏమో. చాలా పాపం వరుస పెట్టి నాగార్జున గారి ఫ్యామిలీస్కి మాత్రం ఆ ఫ్యామిలీకి వరుస పెట్టి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. ఇది ఈ వీడియో సారాంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా ఒక లైక్ చేయండి. కొండా సురేఖ్ గారు మాట్లాడింది కానీ, సమంత మాట్లాడింది కానీ, నాగార్జున గారు మాట్లాడింది కానీ, ఓవరాల్గా కేటీఆర్ గారు ఈ మొత్తం వ్యవహారంలో మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయిన వాళ్ళు ఉంటే ఇమీడియట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.